నమస్తే, వెల్కమ్ టు అమ్మా న్యూస్. ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు ప్రముఖ వడ్య విష్ణువర్ధన్ రెడ్డి గారు, నక్షత్ర జ్యోతిషాలయ వ్యవస్థాపకులు. అలాగే కూడా వీరిని అడిగి వాస్తుకు సంబంధించిన విషయాలను మనం తెలుసుకుందాం. సార్ నమస్కారం. నమస్కారం సార్, ముఖ్యంగా ఈ రోజుల్లో వసింపజేసేది వాస్తు అంటారు. అంటే మన ఇల్లు ఎలా ఉండాలి, ఆ ఇంటికి సంబంధించిన వస్తువులు ఎక్కడి, దానికి సంబంధించి మన ఆరోగ్యం దాని మీద ఎంత ప్రభావం అలాగే విద్య, ఉద్యోగం, వ్యాపారం, అలాగే మనకు తెలుసు వీటన్నిటికీ వాస్తు ఎంతవరకు దోహదపడుతుంది సార్? అందరము ఏం చేస్తామంటే జనరల్గా చూసేది వాస్తు అంటే 4 గోడలు కట్టేసి దానికి వాస్తు ప్రకారం కట్టుకున్నాము బాగా అనుకుంటారు. అలా కట్టుకొని నివసించినా కానీ అన్ని ఇబ్బందులు వాళ్ళకు వస్తుంటాయి. మనం ఉండే ప్లేసు ఏదైతే ఉందో అక్కడ పాజిటివ్ పవర్ ఉండాలి. ఈ పాజిటివ్ పవర్, నెగిటివ్ పవర్ అనేది అర్థం కాదు. పాజిటివ్ పవర్ ఉన్న దగ్గర ఏముంటుందంటే అక్కడ ఉన్న వ్యక్తులకు నిద్ర కానీ చేసే పనులు కానీ బాగుంటాయి. నెగిటివ్ ఉందనేది ఎట్లా తెలుస్తుంది అంటే ఆ ఇంట్లో పోయినాక అనారోగ్య సమస్యలు రావడము జరుగుతుంది. అంటే నెగిటివ్ పవర్ అంటే దీన్ని నేను వాస్తును 3 రకాలుగా చూస్తా. అందరేమో ఒకే టైపు గోడలు అంటే జోన్స్ వైజ్ సరిగా ఉన్నాయా లేవని చూస్తారు. నేనేమో వాస్తు అనేది పంచభూతాల సమన్వయం, అంటే నీరు, ఆకాశం వీటిని సరి చేసి స్ట్రక్చర్ అంటే కట్టిన గోడలు 16 జోన్స్ కరెక్ట్ ఉన్నాయా లేవా చెక్ చేస్తాము. చెక్ చెప్పాలి ఏంటంటే ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత నేల కానీ ఇల్లు కానీ కట్టిన ఇల్లు కానీ ఫస్ట్ ఆ ఇంట్లో ఉన్న నేల పాజిటివ్ పవర్ ఉందా లేదా, ఆ పాజిటివ్ పవర్ ఉందా లేదా అనేది ఏం చేస్తామంటే ఈ స్కానర్ ఉంటుంది. స్కానర్ ద్వారా చెక్ చేస్తే ఈ 16 జోన్స్ అనేది ఈ కిట్ ఉంటుంది. ఈ కిట్ ద్వారా చెక్ చేస్తాం. చెక్ చేస్తే అది బాగుందా లేదా అనేది తెలుస్తుంది. ఎప్పుడైతే ఈ పాజిటివ్ పవర్ మనం ఉండి ఏదైనా వర్క్ చేస్తామో ఆ వర్క్ అనేది బాగా రన్ అవుతుంది. మీరు ఇల్లు కట్టేటప్పుడు ఒకటే మీరు ఆలోచన చేసేది ఏంటంటే ఇల్లు స్టార్ట్ చేసినప్పుడు పెండింగ్ పడకుండా టకటక ఇల్లు గృహ నిర్మాణం జరిగితే ఆ ఇల్లు పాజిటివ్లో ఉన్నట్టు. నెగిటివ్లో ఉన్న ప్లేస్లో మీరు ఇల్లు స్టార్ట్ చేస్తే గోడల కాడ ఆగిపోతుంది, బేస్మెంట్ కాడ ఆగిపోతుంది, వర్కర్లు రారు, డబ్బులు అడ్జస్ట్మెంట్ కావు, ఉష్క రాదు. ఇలా అంటే సమస్యలతోటి సంవత్సరాలు గడుస్తుంది ఇల్లు కట్టడానికి. ఆ గృహప్రవేశం చేసిన తర్వాత ఇంట్లో పోయినాక అందులో ఉన్నవాళ్ళు మేము ఇంతకుముందు బయట ఉన్నాడు బాగుంటే మీ ఇంట్లోకి వచ్చినాక ఆర్థిక సమస్యలు వచ్చినాయి, అనారోగ్య సమస్యలు వచ్చినాయని చెప్పి బాధపడుతుంటారు. మనము గృహం కట్టుకునేటప్పుడే ఫస్ట్ ఈ జాగా చెక్ చేయాలంటే ఇది బాగుందా బాగలేదా. పూర్వం మన పెద్దలు అంటే మన ముత్తాతలు ఏం చేసేవాళ్ళంటే ఇల్లు కట్టుకోవాలంటే పశువులను తోలేవాళ్ళు. పశువులు పోయి ఎక్కడైతే నివసిస్తాయో అంటే ఎక్కడైతే పండుకుంటాయో రాత్రి ఆ ప్లేస్లోనే ఇల్లు కట్టుకుంటారు. ఇప్పుడు మనకున్న ఈ జనరేషన్కి ఏంటంటే జనాభా ఎక్కువైపోయింది, భూమి అదే ఉంది. కాబట్టి మనం ఏం చేస్తాము, ఉన్న ప్లేస్ ఏదైనా సరే అక్కడ రాళ్ళు రప్పలు అంటే బొందల గడ్డ ఉన్నా సరే రాత్రి చదువు చేసేసి ఆక్యుపై చేసేసి లేదా కొనుక్కొని దాంట్లో ఇల్లు నిర్మాణం చేసుకుంటున్నాం. అప్పుడు ఏమవుతుంది, అక్కడ ఉన్న నెగిటివ్ రేస్ అంటే భూమిలో బొక్కలున్నా, బ్లాక్ స్టోన్ ఉన్నా, వాటర్ లైన్స్ అంటే జియోపతి లైన్స్ ఉన్నా ఆ జాగా నెగిటివ్ పవర్స్ తోటి ఉంటుంది. అందులో కట్టే వాళ్ళకి ఇబ్బంది. దాన్ని స్టార్ట్ చేసినాక కూడా ఆ ఇంటి యజమానికి ఎవరి పేరు మీద అయితే ఉంటుందో ఆ గృహము ఆ జాగా వాళ్ళకు ఇబ్బందులు స్టార్ట్ అవుతాయి. ఒక ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉందని మనకి ఎలా తెలుస్తుంది సార్? ఇప్పుడు మీరు చెప్పారు అంటే ఒక ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంది. అవును, నెగిటివ్ ఎనర్జీ అనేది ఎట్లా తెలుస్తుంది అంటే మనము రాత్రిపూట పండుకున్నప్పుడు డీప్ స్లీప్ పోతేనే ఆ ఇల్లు బాగున్నట్టు మనం పండుకున్నప్పుడు తెలుస్తుంది. మధ్య మధ్యలో ఊకే మేలుకవుతుంది. అంటే గంటకు 2 గంటలు పోగానే మేలుకు వచ్చేస్తుంది. అంటే నిద్ర అనేది సరిగా పట్టదు, ఏదో అయినట్టు ఇబ్బంది అనిపిస్తుంది. మధ్యాహ్నం పూట పండుకుంటే వాళ్ళకి ఏం చేస్తుంది అంటే ఎవరో పైన కూర్చొని ఒత్తుతున్నట్టు అనిపిస్తుంది. అప్పుడు ఏమనుకుంటారు, మాకేమవుతుంది ఏదవుతుంది అంటే వాళ్ళకి మేలుకుంటుంది, లేవడానికి రాదు. అంటే ఏదో వాళ్ళ మీద కూర్చున్నట్టు అనిపిస్తుంది. అంటే ఏంది, నెగిటివ్ పవర్స్ అనేది వాళ్ళని లాగుతుంటుంది కిందికి, కాబట్టి వాళ్ళకు లేవడానికి రాదు. మళ్ళీ కంటిన్యూ చేద్దాం సార్. కాలర్ లైన్లో ఉన్నారంటే. హలో, నమస్తే అండి. నమస్తే అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు సార్? ఓకే, చెప్పండి ప్రణయ్ గారు. ఒక ప్లేస్ తీసుకోవాలి అనుకుంటున్నాము. ఆ ప్లేస్ కి సంబంధించి అది పాజిటివ్ నెగిటివ్ ఏ ఎనర్జీ ఉంటుంది, ఎలా తెలుసుకోవాలి, దాంతో పాటుగా ఆ ఏరియాలో బాగుంటుందా లేదా అన్నటువంటి యాంగిల్లో గురుజీ గారితో మాట్లాడుతున్నాం. ఏంది ప్లేస్ అండి? ఒక ప్లేస్ కి సంబంధించి తీసుకుందాం. ఇప్పుడు నెగిటివ్ ఉందా పాజిటివ్ ఉందా అనేది ఎలా తెలుస్తుంది అని అడుగుతున్నాను. ఇప్పుడు మీరు
ఏదైనా కన్స్ట్రక్షన్ చేయడానికి కానీ వ్యాపారానికి కానీ ఒక ప్లేస్ కొనడం కానీ ఇల్లు తీసుకోవడం కానీ చేస్తే ఏం చేయాలంటే ఫస్ట్ దాన్ని ఏం చేయాలంటే మనం చెక్ చేయాలి. చెక్ చేస్తే అక్కడ పాజిటివ్ ఎనర్జీ ఉండాలి. పాజిటివ్ ఎనర్జీ ఉండాలంటే ఏం చేస్తామంటే మనం ఈ స్కానర్ ద్వారా చెక్ చేస్తేనే తెలుస్తుంది. మీకు అట్లా వీలు కానిచో అక్కడ ఉన్న ప్లేసును వీడియో తీసి మాకు వాట్సాప్ చేసినా కానీ మేము ఇక్కడ నుంచి చెక్ చేసి మీకు చెప్పడం జరుగుతుంది. మీకు 100% కరెక్ట్ తెలవాలంటే ఏమైందంటే మమ్మల్ని అక్కడ ఆ ప్లేస్ దగ్గర రమ్మనాలి. అంటే మేము మీ గృహం కాడికి వచ్చి కానీ మీ ప్లేస్ కాడికి కానీ వచ్చి కానీ చెక్ చేస్తే అది పాజిటివ్ ఉందా నెగిటివ్ ఉందా దాన్ని తీసుకోవాలా తీసుకోకూడదు. ఒకవేళ మీరు ఆ ప్లేస్ తీసుకున్నారే అనుకోండి, నెగిటివ్లు ఉన్నది. నెగిటివ్లు ఉన్నప్పుడు ఏం చేస్తామంటే దాన్ని నెగిటివ్ లైన్స్ని బ్లాక్ చేస్తాం ఈ రాడ్స్ తోటి. ఈ రాడ్ పెట్టేసి ఆ లైన్స్ బ్రేక్ చేస్తే ఏమవుతుందంటే పాజిటివ్కి వచ్చేస్తుంది. అప్పుడు మీకేమైనా ఇబ్బందులు ఉంటే ఆ ఇబ్బందులు అనేది మేము వచ్చిన రోజు నుంచి తగ్గిపోతాయి. మీరు ఏదైనా గృహంలో నివసించినప్పుడు ఉన్నప్పుడు ఆ గృహం మీద నెగిటివ్లు ఉంటే ఏమవుతుందంటే ఫస్ట్ ఆ ఇంట్లో ఉన్న లేడీస్కు ఒళ్ళు నొప్పులు స్టార్ట్ అవుతాయి. మొత్తం కీళ్ళ నొప్పులు, మోకాల నొప్పులు, బాడీ పెయిన్స్, షుగరు, బీపీ ఇవన్నీ స్టార్ట్ అవుతాయి. ఏజ్ 30 మాకు షుగర్ వచ్చింది అంటారు. అది ఎందుకు వస్తుంది అంటే ఈ నెగిటివ్ లైన్స్ మీద మనం పండుకున్నప్పుడే బీపీ అనేది షుగర్ అనేది వస్తుంది. అంటే ఏజ్కి సంబంధం లేకుండా అనారోగ్య సమస్యలు వస్తాయి. ఒక 15-16 సంవత్సరాల నెగిటివ్ లైన్స్ మీద ఎవరైతే వండుకుంటారో ఒకటే ప్లేస్లో వాళ్ళకు క్యాన్సర్ కంపల్సరీ వస్తుంది. మా తాత వండుకున్నాడు ఈ రూమ్లో, మా నాయన వండుకుండు, నేను వండుకున్నా, మా వంశపారంపర్యం మాకు క్యాన్సర్ వచ్చిందని చెప్తారు. ఎందుకు వస్తుంది? ఎవరికి రాని క్యాన్సర్ వాళ్ళకి ఎందుకు వస్తుంది? అదేమన్నా క్యాన్సర్ అనేది అంటువ్యాధి కాదు. ఆ నెగిటివ్ లైన్ మీద ఆ ప్లేసులనే వాళ్ళు పండుకుంటారు కాబట్టి ఆ ఇంట్లో వాళ్ళకు క్యాన్సర్ వస్తుంది. మీరు ఒక ఇంట్లో అనారోగ్యంతో ఉన్నప్పుడు ఇల్లు మారమని చెప్తారు. ఎందుకంటే ఈ నెగిటివ్ అంటే ఇల్లు బాగాలేదని తెలుస్తుంది కానీ నెగిటివ్ ఉంది పాజిటివ్ అనేది తెలియదు కాబట్టి ఎవరైనా పెద్ద ఇల్లు మారుపో కొద్దిగా రిలీఫ్ అవుతామని చెప్తారు. ఆ ఇంటిలో నెగిటివ్ లైన్స్ ఏం చేస్తామంటే మనం దీంతో బ్రేక్ చేస్తే మీకున్న అనారోగ్యం తగ్గుతుంది. ఏదైనా అనారోగ్య సమస్య ఉన్నప్పుడు ఆ హాస్పిటల్కి వేస్తే ఈ లైన్ మీద మళ్ళీ వండుకుంటే ఎంబడే క్యూర్ కాకుండా మళ్ళీ ఇబ్బంది పడతారు. కాబట్టి మీరు తీసుకునే ప్లేస్ పాజిటివ్ ఉంటే 100% మంచిది. వాళ్ళ తీసుకొని ఉంటే మటుకు కొంత ఖర్చు అవుతుంది. దాన్ని దీంతో సరి చేసుకోవడం అంటే మంచిది. ఓకే, అంటే ఇప్పుడు మీరు చూపిస్తున్నారు సార్ వీటికి సంబంధించి ఇవి ఎట్లా తెలుస్తుంది సార్ మనకి? దీన్ని తీసుకెళ్ళి మనం ఆ భూమికి సంబంధించిన మన ఇంట్లో కానీ మనం కొన్న ప్లేసెస్లో కానీ దీన్ని ఎలా చూపిస్తారు? అంటే దీనికి మనం ఏం చేస్తామంటే ఈ కిట్ ఉంటుంది. కిట్ ద్వారా దానికి ఏదైతే ఇస్తామో ఏదైతే పెడతామో ఇట్లా దీనికి సంబంధించిన కిట్ ఉంటుంది. ఇక్కడ ఈ కిట్ ఉంటుంది. ఈ కిట్ను మనకు పాజిటివ్ కావాలి నెగిటివ్ కావాలనేది దీనికి ఇక్కడ పెట్టడం జరుగుతుంది. పెట్టేసి అక్కడ తిరిగితే మనకు ఈ స్కానర్ అనేది చెప్పేస్తుంది నెగిటివ్ ఉందా పాజిటివ్ ఉందా ఏముంది అనేది. దాన్ని బట్టి మనం చెప్పడం జరుగుతుంది. అదిగాక ఆ ప్లేస్ తీసుకున్నాక ఒకరు కొంతమంది ఒక ప్లేస్ తీసుకున్నాక రిచ్ అవుతారు బాగా. కొందరు ఒక ప్లేస్ అనారోగ్యంతో ఉంటే ఒక ఇల్లుకు మారినాక అనారోగ్యం తగ్గి ఈ ఇంట్లోకి వచ్చినాక బాగుంది అంటారు. ఎందుకంటే అక్కడ పాజిటివ్ రేస్ ఉన్నాయి కాబట్టి అక్కడ ఉన్న వాళ్ళకి మంచిగా ఉంటుంది. నెగిటివ్ రేస్ అంటే అల్ట్రావైలెట్ కిరణాలు మన భూమి లోపల వాటర్ లైన్స్ పోతూ ఉంటాయి. మనమేంది శ్రీశైలము నాగార్జున సాగర్ డ్యాములు కట్టుకొని వాటర్ లైన్స్ పోతుంటే కరెంట్ ఉత్పత్తి చేసుకొని తీసుకుంటున్నాం. అదే వాటర్ భూమిలో లోపల పోతూ ఉంటుంది ఇట్లా ఫోర్స్గా స్పీడ్ అంటే పోతుంటే అంతది కరెంట్ జనరేట్ అవుతుంది. ఆ కరెంట్ అనేది ఏమవుతుంది ఈ మన భూమి పైకి ఆ ఎనర్జీ వచ్చేస్తుంది. ఆ ఎనర్జీ మంచిది కాదు, నెగిటివ్ ఎనర్జీ. అంటే దాంట్లో నుంచి అల్ట్రావైలెట్ కిరణాలు అంటాం వాటిని నెగిటివ్ ఎనర్జీ. ఆ ఎనర్జీ మీద అయితే ఎవరైతే నివసిస్తామో వాళ్ళకు కోపము, ఇరిటేషను, అనారోగ్య సమస్యలు ఇవన్నీ వస్తాయి. ఎక్కువ శాతము తొందరగా ఈ షుగర్ అటాక్ కావడము లేదా పక్షపాతం రావడము, 25 ఏళ్ళకే హార్ట్ అటాకులు రావడం ఇలాంటివన్నీ ఏంటంటే వాళ్ళ ఇంట్లో ఆ నెగిటివ్ లైన్స్ మీద ఊకే వంతేమైందంటే ఒకే దగ్గర ఫోర్సుగా వాళ్ళకు శరీరానికి ఆ రేసు తగలడం వల్ల అక్కడ బాడీ వీక్ అయిపోతుంది. వీక్ అయిపోయి వాళ్ళకి ఇస్తాయి. ఓకే సార్, ఇప్పుడు అనారోగ్య సమస్యలు అని చెప్పారు మీరు. అవును, కొంతమందికి అంటే కొన్ని ఇళ్లలో ఉన్నప్పుడు మానసికంగా కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాగే కొంతమందికి కాస్త మెంటల్ స్టెబిలిటీ లేకుండా కూడా ఉండే అవకాశం ఉంది. కొంచెం పిచ్చి అని కూడా అనొచ్చు, అలాంటి పదాలు ఉపయోగిస్తారు. వాస్తుకి అలాంటి మానసిక సమస్యలు రావడానికి కారణం ఉంటుందంటారా? అవును, ఇప్పుడు కొంత మనుషులమే కొంతమంది ఏం చేస్తారంటే బాగా చదివిందనో ఎక్కువ చదివి డిస్టర్బ్ అయిందనో లేకపోతే ఏదో ప్రేమ డిస్టర్బ్ అవుతుంటారు జనాలు. రోడ్ల పైన తిరుగుతూ ఉంటారు, మెంటల్ హాస్పిటల్కి వెళ్తూ ఉంటారు. ఈ రకాల కారణాలు వాళ్ళకంట మెంటల్ డిస్టర్బ్ కావడానికి కారణాలు. మన అరచేతిలో ఇక్కడ శిరోరేఖ, బుద్ధిరేఖ అంటాం. ఈ బుద్ధిరేఖ మీద
ఎవరికైతే గింజ ఆకారం కానీ ఒడ్ల గింజ ఆకారం కానీ ఇక్కడ మధ్య లెక్కనన్నా వస్తుంది. అలా ఉన్న వ్యక్తులకు ఆ దశ వచ్చినప్పుడు మెంటల్ అవుతుంది, అంటే హెవీగా మెంటల్గా డిస్టర్బ్ అయ్యి ఇబ్బంది పడుతూ ఉంటారు. దశ 7 ఏళ్ళు ఉంటుంది. ఆ దశ అయిపోయినాక మళ్ళీ క్యూర్ అవుతారు. వాళ్ళు వ్యక్తులు 20% ఉంటారు. 80% వ్యక్తులకు ఏంటంటే నెగటివ్ అనేది మన ఇంట్లో ఎవరైనా చనిపోయి ఆ ఇంట్లో ఎవరి మీద అయితే ప్రేమ ఎక్కువ ఉంటుందో ఈ చనిపోయిన వ్యక్తికి కోరిక, అంటే అకస్మాత్ యాక్సిడెంట్ కావడము, ఉరి పెట్టుకోవడము, లేకపోతే పాము, ఇలా అకస్మాత్తుగా చనిపోయిన వ్యక్తికి కోరిక తీరక తనలో ఉన్న వ్యక్తుల మీదనే, అంటే అతి ప్రేమ ఎవరి మీద అయితే వాళ్ళ మీద, అంటే ఈ చనిపోయిన బాడీలోకి వెళ్ళి ఆత్మ అనేది బయటికి వెళ్తాయి. ప్రతి మనిషికి ఆత్మ ఉంటుంది. ఒక ఆత్మ ఏం చేస్తుంది అంటే బాడీకి వెళ్ళి బయటకు వచ్చేస్తుంది, ఉండలేదు అందులో. అది బయటకు వచ్చినాక ఏం చేస్తుంది అర్థం చేయాలను. అర్థంగా ఏం చేస్తుంది అంటే ఎవరైతే తనకు అనుకూలంగా, అంటే ప్రేమతోటి అతని దగ్గరికి వెళ్ళిపోతుంది. ఆత్మ వెళ్ళిపోయి అతని శరీరాన్ని మీద ఉంటుంది. కూర్చున్నాక అతను అనారోగ్య సమస్య వచ్చేస్తుంది. అరే వీళ్ళ తాగ వీడు సుస్తాయిను, బాగా ప్రేమ ఉండే వీళ్ళిద్దరికి, అందుకే బాధపడుతున్నట్టు. రోజు నుంచి అతను మెంటల్ డిస్టర్బ్ అవుతాడు. పిల్లలైతే చదువులో వీక్ అయిపోతారు, చదవకుండా అవుతారు. కాలేజ్ చేసే వాళ్ళు ఉంటే, జాబ్ చేసే వాళ్ళు ఉంటే జాబ్కి వెళ్ళడం మానేస్తారు. కొంతమంది తాగుడుకు బానిస అవుతారు. ఇలా ఈ స్పిరిట్ అనేది వాళ్ళకి అటాక్ అయినాక మనలో ఉన్న ఆత్మను బయటికి వెళ్ళి వచ్చిన స్పిరిట్ ఏం చేస్తుందంటే, శక్తి నెగిటివ్ పవర్ ఏం చేస్తుందంటే కంట్రోల్ చేస్తుంటుంది. అంటే మనం మన మాట వినము, ఆ కంట్రోల్ చేసే బయటి శక్తి అంటే ఆ నెగిటివ్ పవర్ యొక్క ఆత్మ మాట వింటాము. పబ్లిక్ జనరల్గా ఇప్పుడు ఏమనుకుంటారు అంటే, ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్ జనరేషన్లో ఎవరో చేతబడి చేసారు, బాణమాది చేసారు అని ఒక ట్రెండ్ నడుస్తుంది. ఏడిపోయినా సరే మీ మీద మీ పక్కింటోళ్ళు ఇది చేసారు అది చేశారని చెప్తారు. అది ఏమి ఉండదు, ఎవరికి ఏమి చేయరు. ఈ చనిపోయిన వ్యక్తి కోరిక తీరక, ఆయుష్ తీరక చనిపోతాడు. కాబట్టి అతనికి ఏం చేయాలని అర్థం కాక తనకు అనుకూలంగా ఉన్న ప్రేమతో ఉన్న వ్యక్తిని పైకి వచ్చేసి ఆ నెగిటివ్ పవరు అతని దగ్గర ఉండిపోతుంది. అప్పటి నుంచి అతను డిస్టర్బ్లో ఉంటాడు, ఊకే ఇబ్బంది పడుతుంటాడు. ఎప్పుడైతే మన శరీరం వదిలేసి బయటకు వచ్చిన ఆత్మ ఉంటుందో అది నెగిటివ్ కింద లెక్క. మనం కంటిన్యూ చేద్దాం సార్. కాలర్ ఒక లైన్ లో ఉన్నారు. హలో, నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి సార్, మీ పేరేంటి, ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? మేడం నా పేరు అఖిల్ మేడం, నేను ఇక్కడ హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నాను. ఓకే, చెప్పండి మీ సమస్య ఏంటో చెప్పండి గురువు గారికి. మేడం నా సమస్య ఏంటంటే మేడం, నేను మామూలుగా ఇప్పుడు నేను చేస్తున్న జాబ్ చాలా కష్టపడుతున్నాను మేడం. కాకపోతే ఫలితాలు అనేటివి చాలా ఆలస్యంగా వస్తున్నాయి. అందులో అనుకోని సమస్యలు అనేటివి ఎదురవుతున్నాయి మేడం. అంటే ఇప్పుడు మీరు ఏం జాబ్ చేస్తారు? నేను ఇక్కడ మన మామూలుగా బిజినెస్ అండి అది. బిజినెస్. మీ వయసు ఎంత ఇప్పుడు? స్వామి మీ ఏజ్ ఏజ్ ఎంత అని అడుగుతున్నారండి. మీ ఏజ్ ఎంత? వయసు పేరు అఖిల్. వయసు వయసు వచ్చేసి 22 స్వామి. 24 సంవత్సరాలు. అంటే ఇప్పుడు మీది ఇప్పుడు చదువుకుంటున్న ఏజ్ అంటే 24 ఇయర్స్. 24 ఇయర్స్ ఏంటంటే ఎవరికైనా బుధగ్రహం బాగా లేకపోతే చేసే బిజినెస్లో లాస్ ఉంటుంది, బిజినెస్ నడవదు. ప్లస్ చదువులో ఇబ్బంది ఉంటుంది బుధగ్రహం బాగా లేకపోతే. ఏదైనా మీకు నెగిటివ్ రేస్ లాంటివి ఏమైనా ఉంటే కూడా మీరు చేసే పనిలో ముందరికి రారు. ఈ నెగిటివ్ వచ్చిందని చెప్పి తెలుసుకోవాలంటే ఎట్లా అంటే, మీ యొక్క ముఖ కవలికలు చూస్తే గ్లో ఉండదు, ముఖం మాసిపోయినట్టు, ఎండలో తిరిగితే దుమ్ము పట్టినట్టు, డల్గా ఏదో పోతున్నట్టు ఉంటుంది. వీళ్ళకు రాత్రి పూట నిద్ర అనేది రాదు. డే టైంలో పరధ్యానంగా ఉంటారు, నిద్రపోతూ ఉంటారు. రాత్రి 11 గంటల నుంచి 3 గంటల వరకు వీళ్ళు నిద్రపోకుండా అటు ఇటు తిరుగుతూ ఉంటారు. తెల్లారాన నిద్ర వస్తుంది, డే టైంలో నిద్ర వస్తుంది. వీళ్ళు ఏ పని చేయరు. మీకు అలాగినా ఉందా చూసుకోండి. అలా ఉంటేనేమో మీకు ఈ నెగటివ్ పవర్ అటాక్ అయినట్టు. లేదంటే బుధగ్రహం ప్రాబ్లం ఉంటుంది. బుధగ్రహానికి ఏం చేయాలంటే మరకత పచ్చ గ్రీన్ స్టోన్ అనేది మీ కుడి చేయి ఉంగరం వేలుకు ధరించాలి. ధరిస్తే మీ వ్యాపారం మంచిగా నడుస్తుంది. అలానే మీరు ఉండే ఇల్లు కూడా పాజిటివ్లో ఉండాలి. ఇల్లు కానీ వ్యాపార స్థలం కానీ పాజిటివ్లో ఉంటేనే మన షాపుకు వేరే వాళ్ళు అవడం జరుగుతుంది, పర్చేజ్ చేయడం జరుగుతుంది. నెగిటివ్లో ఉంటే మన షాపులో అన్ని వస్తువులు ఉన్నా కానీ పక్క షాపులకు పోయి కొంటూ ఉంటారు మనం చూస్తుంటేనే. అప్పుడు ఏంటంటే మన షాప్ బాగాలేనట్టు ఆ షాప్ పాజిటివ్లు ఉన్నట్టు. మన దగ్గర అన్ని వస్తువులు ఉంటాయి కానీ మనం తక్కువ రేటుకి ఇచ్చినా మన దగ్గర రారు, వాళ్ళు పక్క షాప్కి వెళ్ళి తీసుకుంటుంటారు. ఇలాంటివి ఉంటాయి. మీరు ఏంది బుధగ్రహంగిన బుధదశ ఉంటే మటుకు గ్రీన్ స్టోన్ పెట్టుకుంటే వ్యాపారం మళ్ళీ మీద నడుస్తుంది.
ఓకే సార్, ఇప్పుడు గ్రహాల గురించి చెప్తూ ఉన్నారు కదా, మనం మాట్లాడుకుంటున్నాము. అంటే ఇప్పుడు మనిషికి ఏ గ్రహం లోపంగా అంటే కొంచెం నెగిటివ్ గా ఉంటే ఎట్లాంటి ఫలితాలు వస్తూ ఉంటాయి, మనం ఎలా కనుక్కోవచ్చు అంటారు? అంటే ఈ గ్రహం బాగాలేదు, ఈ పూజ చేయించుకోవాలని మనకి ఎలా తెలుస్తుంది? ఇప్పుడు ప్రతి మనిషికి అంటే మనం ఉన్నదే ఈ గ్రహాల కలయికతోటి, ఈ విశ్వమే. మనం ఏం చేస్తున్నామంటే ప్రతి మనిషికి పుట్టినప్పుడు గ్రహాల కాంబినేషన్ తోటి మన జన్మ అనేది లిఖితం అవుతుంది. అంటే ఈ టైంలో పుట్టినప్పుడు వీడు ఇలా ఉంటాడని చెప్పి ఒక ఫార్మేట్ ఉంది. దాని ప్రకారమే మన లైఫ్ నడుస్తుంటుంది. మన చేతిలో రేఖలకు ఆ పుట్టిన డేట్ ఆఫ్ బర్త్కు మ్యాచింగ్ ఉంటుంది. అయితే ఇదేంది, గ్రహాలు బాగలేకపోతే ఒక్కొక్క గ్రహానికి ఒక రకమైన ఫలితాలు ఉంటాయి. శని గ్రహం బాగాలేని వ్యక్తి ఉంటే కాలర్ లైన్ లో ఉన్నాడు సార్, మళ్ళీ మనం మాట్లాడదాం. హలో, నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి సార్, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మహబూబ్ నగర్ మేడం. మహబూబ్ నగర్ నుంచి. చెప్పండి, గురువు గారు ఉన్నారు, మీ ప్రాబ్లం ఏంటో మాట్లాడండి సార్. హలో, చెప్పండి గురుగారు. నమస్కారం. నమస్కారం, చెప్పండి గురుగారు. నాకు 30 years, మ్యారేజ్ సెట్ అవ్వట్లేదు. దాని గురించి ఏమన్నా చెప్తారా? ఇప్పుడు మ్యారేజ్కి 3 గ్రహాలు ఎఫెక్ట్ ఉంటుంది. 3 గ్రహాలు అంటే ఒకటేమో శుక్రుడు, రెండోది కుజుడు, మూడోది రాహు గ్రహం. శుక్రగ్రహం బాగలేకపోతే ఏమవుతుందంటే మీకు అంటే పెళ్లి చేసుకోవాలనుకున్న వాళ్ళకు ఫీలింగ్స్ అంటే నేను పెళ్లి చేసుకోవాలి, నా పెళ్లి కావాలి అనే ఫీలింగ్స్ కలగవు. అంటే ఆపోజిట్ వాళ్ళ మీద కలగనప్పుడు మీరు ఎప్పుడైతే నోట్లోకి వెళ్ళి పెళ్లి చేసుకుంటానని ఎప్పుడైతే అనుకుంటారో అప్పుడు మాత్రమే మీకు పెళ్లి జరుగుతుంది. దానికి కారకుడు ఎవరు? శుక్రుడు. శుక్రగ్రహం బాగాలేకపోతే ఫీలింగ్స్ అనేవి ఉండవు. దానికి వజ్రం పెట్టుకోవాలి. ఇంకొకటి కుజుడు, కుజగ్రహం ఏం చేస్తుందంటే, కుజగ్రహం ఎవరికైతే బాగుండదో వాళ్ళ ఇంటికి ఎవరు పిల్లనిస్తామని కానీ పిల్లగాని ఇస్తామని కానీ ఎవరు వాళ్ళ ఇంటి దిక్కువే రారు. వాళ్ళకు అసలు వాళ్ళ కెరియర్ ఏందిరా, మేము ఇంత సంపాదిస్తున్నాం, జాబ్ చేస్తున్నాం, మాకు ఎవరు పిల్లనిస్తామంటలేరు, చేసుకుంటామంటలేరు, ఎందుకు ఈ ఇబ్బంది అనేవి అనుకుంటారు. దాని కారకుడు కుజుడు. ఇంకొకటి రాహుగ్రహం. రాహుగ్రహం బాగాలేకపోతే ఏమైందంటే మీరు పెళ్లి చూపులు చూసి తీరా పెళ్లి జరుగుతుందన్న క్షణానికి పెళ్లి క్యాన్సిల్ అవుతుంది. ఇలా ఎందుకు జరుగుతుంది అంటే రాహు ఏం చేస్తాడంటే పనిని పెండింగ్ వాయిదా వేపిస్తాడు. వేపించి పిల్లగాని చెల్లెలో, పిల్లగాని బావనో, పిల్లగాని మేనమామనో, పిల్ల మేనమామనో ఎవరో ఒకరు అవుతుంది అనుకున్న పెళ్లిని క్యాన్సిల్ చేస్తాడు ఏదో ఒక కారణం చెప్పి. అప్పుడు అయితే దీనికి ఏం చేయాలంటే శుక్రుడు బాగాలేకపోతే వజ్రం పెట్టుకోవాలి, డైమండ్ పెట్టుకుంటే అది డైమండ్ ఏంటంటే ఒరిజినల్ ఉండాలి. అది తెల్ల బెబ్బెళ్లకు వైబ్రేషన్ ఉన్న డైమండ్ మాత్రమే ధరించాలి. దాన్ని ఏం చేస్తామంటే మీ యొక్క నోటి లాలాజలంతో చెక్ చేసి ఇవ్వడం జరుగుతుంది. ఒకటి కుజుడు బాగాలేకపోతే ఎర్ర పగడం కానీ తెల్ల పగడం కానీ ధరించాలి. అది ఎర్ర కందులకు వైబ్రేషన్ ఉండాలి, అంటే ఒరిజినల్ అన్నట్టు వైబ్రేషన్ ఉన్నది పెట్టుకుంటేనే అప్పుడు పెళ్లి కుదరడం జరుగుతుంది. ఇంకోటి ఏంటి, రాహుగ్రహం. నాకు తెలిసి మీకు రాహుగ్రహం బాగాలేనట్టుంది. ఏంటంటే పెళ్లి వాయిదా పడుతుంటుంది, తీరా చూసినాక వాయిదా. దానికి ఏంటి, గోమేధికం స్టోన్ ధరించాలి. ఇది నల్ల మినుములకు వైబ్రేషన్ ఉండాలి. ఆ స్టోన్ ధరిస్తే మీ పెళ్లి అనేది కుదురుతుంది. ఇలా 3 కారణాలు ఉంటాయి పెళ్లికి. ఓకే సార్, మనం కంటిన్యూ చేద్దాం సార్. ఇందాక మనం అంటే పుట్టినప్పుడు బర్త్ ప్లేస్ గురించి, మన జాతకాల గురించి మాట్లాడుతున్నాం. అదే గ్రహాలు. అవును. ఎస్ సార్. ఇప్పుడు మనకు 9 గ్రహాల కలయిక ఉంటుంది. ఆ 9 గ్రహాలతోటే మన యొక్క లైఫ్ స్టార్ట్ అవుతుంది. మన లైఫ్ కూడా ఆ గ్రహాలతోటే ఉంటుంది, ముడిపాటు ఉంటుంది ప్రతి క్షణము. శనిగ్రహం బాగలేని వ్యక్తులకు ఏమవుతుందంటే ఆర్థిక సమస్యలు, మెంటల్ డిస్టర్బెన్సు, మెయిన్గా డబ్బు ప్రాబ్లం వస్తుంది. వాడు ఎంత సంపాదించినా కానీ డబ్బులు ఉండవు. అతని దగ్గర ఎవరైనా డబ్బులు తీసుకుంటే అయ్యారు, ఎవరైనా అతను డబ్బు బాకీ ఉంటే టార్చర్ పెడతారు, ఊకే మెంటల్ డిస్టర్బ్లు ఉంటాడు, నిద్ర సరిగా రాదు. సార్ కాలర్ లైన్ లో ఉన్నారు. హలో, నమస్తే అండి. నమస్తే మేడం. గురువు గారు ఉన్నారా మేడం? చెప్పండి మేడం. మేము కడప జిల్లా నుంచి ఫోన్ చేస్తున్నాం మేడం. చెప్పండి సార్, మీ పేరేంటండి? నా పేరు సురేంద్ర మేడం. చెప్పండి, మీ సమస్య ఏంటో చెప్పండి. మేడం, గత కొద్ది రోజుల నుంచి అంటే పెళ్లి సంబంధాలు వస్తున్నాయి కానీ వెళ్ళిపోతున్నాయి మేడం. ఒకటి కూడా సెట్ అవ్వట్లేదు. అంటే ప్రాబ్లం ఏంటని గురువు గారితో మాట్లాడదామని కాల్ చేస్తాం మేడం. స్కూలింగ్ లో చూసి వింటున్నారు సార్, వింటున్నారు. ఓకే సార్. ఇప్పుడు మాకేమైనా పరిష్కారం ఏమైనా ఉంటుందా మేడం? అదే చెప్తున్నా. ఇప్పుడు పెళ్లి సంబంధాలు వచ్చి క్యాన్సల్ అయిపోతున్నాయంటే ఇప్పుడే చెప్పాను, శుక్రగ్రహం కానీ కుజుడు కానీ రాహు కానీ ఎఫెక్ట్ ఉంటాడు.
నాకు తెలిసి మీ దగ్గరికి వచ్చి చూసిపోతున్నారు కాబట్టి మీకు రావుగ్రహం ఎఫెక్ట్ ఉంటుంది. దానికి గోమేధికం స్టోన్ ధరించాలి. లేదా మీ యొక్క ముఖ కవలికలు చూసుకోండి ఒకసారి అద్దంలో. మీరు ముఖం మార్చిపోయినట్టు డిమ్ముగా ఏదో పరధ్యానంగా ఉన్నట్టుంటే మటుకు మీ పైన నెగిటివ్ ఉన్నట్టు. అలా నెగిటివ్ పవర్ ఉంటే ఏమవుతుందంటే వచ్చి మనల్ని చూసిన వ్యక్తులకు మనం ఒక రకమైన విధంగా కనబడతాం కాబట్టి వాళ్ళు ఏమనుకుంటారంటే ఇతనికి పిల్లనిస్తే రేపు పొద్దుగాల ఇది అంటే నడపగలుగుతా అంటే ఓ రకమైన ఫీలింగ్ వస్తుంది వాళ్ళకు. అలా ఏమైనా నెగిటివ్ ఉందా చెక్ చేసుకోండి. లేదంటే ఇంకొకటి అంటే మాకు అంటే ఇంటి ప్రకారంగా మాకు ఉన్న భూములు ఉన్నాయి, అన్ని విధాలుగా బాగున్నాం సార్ మేము ఊర్లో. అదే నేను చెప్పాను. ఉద్యోగపరంగా ఉద్యోగం ఉంది, కానీ పెళ్లి సంబంధాలు వస్తున్నాయి పోతున్నాయి. వాళ్ళు కాళహస్తి పూజ చేయించుకోమంటే కాళహస్తి పూజ చేయించుకున్నాం స్వామి. ఇట్లా పలానా దేవుడు ముక్కమంటే పలానా దేవుడు ముక్కుతున్నాం, పలానా స్వామిని పూజించమంటే పలానా స్వామిని పూజిస్తున్నాం. కానీ ఏది నాకు తోచట్లేదు స్వామి. పెళ్లి చేసుకోవాలన్నా వద్దా అనే డైలమాలో ఉండిపోయినా. మా దగ్గరికి ఇంట్లో పేరెంట్స్ వచ్చేసి వాళ్ళు పాపం బాధపడతా ఉన్నారు స్వామి ఈ మధ్య. ఎవరికైనా ఇబ్బంది కదా, 30 ఇప్పుడు ఏజ్ ఎక్కువైపోతుంటది, పిల్లల తర్వాత ఇయర్ ఇచ్చిన తర్వాత ఇబ్బంది వస్తుంది పిల్లలు కావడానికి. అయితే మీరు ఏంటంటే మా దగ్గరకు వస్తే 3 నెలల పెళ్లి అయిపోతుంది. మీ మీద ఏమైనా నెగిటివ్ ఎఫెక్ట్ ఉందా, లేదా రావుగ్రహం ఎఫెక్ట్ ఉందా, శుక్రుడు ఎఫెక్ట్ ఉందా చెక్ చేసి దానికి సంబంధించిన స్టోను మీకు మీ శరీరానికి అంటే మీ డిఎన్ఏకి సూటబుల్ అయ్యే స్టోన్ మీరు ధరిస్తే అప్పుడు మీ పెళ్లి టక్కున అయిపోతుంది. అది మేము చెప్పేది ఎవరికైనా 100 days చెప్తాను నేను. 3 నెలల పెళ్లి అయిపోతుంది. మీకు వీలుంటే డైరెక్ట్ వచ్చి కలవండి. ఓకే సార్. అలాగే ఇప్పుడు నవగ్రహాల పూజలు అంటూ ఉంటారు. అంటే ఎవరైనా నవగ్రహాలకి పూజలు చేసేయచ్చు. అంటే శని త్రయోదశి నాడు కొంతమంది వెళ్ళి నువ్వులు దానం చేయటం, కందులు దానం చేయటం అలాంటివన్నీ చూస్తుంటాం. నార్మల్గా ఏ ప్రాబ్లం లేని వాళ్ళు కూడా ప్రతి ఒక్కళ్ళు వెళ్ళి అట్లా పూజలు చేసుకోవచ్చు అంటారా, లేకపోతే ప్రాబ్లం ఉన్నోళ్ళు మాత్రమే వెళ్ళాలి? ఒక్క నిమిషం సార్, లైన్లో ఉన్నారండి కాలర్. హలో, నమస్తే అండి. హలో, నమస్తే అండి. మీ పేరేంటండి, ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? నా పేరు వచ్చేసి సూర్య అండి, నేను బోర్డుపల్లి నుంచి కాల్ చేస్తున్నాను. గురువు గారు ఉన్నారు, మాట్లాడండి, సమస్య ఏంటో చెప్పండి. హలో గురువు గారు, నమస్కారం. నమస్కారం, చెప్పండి. ఇది నేను స్టూడెంట్ అండి. అయితే ఎంత చదివినా చదివి ఎగ్జామ్స్ రాస్తున్నా అది ఫెయిల్ అవుతున్నాయి ఈ డిగ్రీలా. ఇంటర్ దాకా బాగానే చదివి బాగా కష్టపడి రాసినా కూడా ఫస్ట్ అటెంప్ట్ లో పాస్ అయినా. ఈ డిగ్రీ వచ్చేసరికి చదివి రాస్తున్నా అసలు ఎట్లా అయింది అని అర్థమవుతలేదండి. అయితే దీనికి 2 కారణాలు ఉన్నాయి మీకు. ఒకటి బుధుడు బాగాలేకపోవడం, అంటే బుధగ్రహం బాగాలేకపోతే చదువులో వీక్ అయిపోతాము, చదివినా రాసినా కానీ ఎగ్జామ్ పాస్ కాకపోవడము, చదివిన ఇంట్రెస్ట్ లేకపోవడం జరుగుతుంది. ఇది ఒక కారణము. ఆ బుధుడు బాగుండి కూడా మీరు చదవలేకపోతున్నారు అంటే మీ పైన నెగిటివ్ ఉంటుంది. అంటే మీ ఇంట్లో ఎవరైనా పెద్ద మనుషులు చనిపోయి ఉంటే, ఎవరైనా ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ చూసుకో, చనిపోయినప్పటి నుంచి మీ ప్రవర్తన ఎట్లుంది అంటే వాళ్ళ చనిపోయినప్పటి నుంచి మీ ప్రవర్తనలో తేడా వస్తే మీదికు వాళ్ళ యొక్క నెగిటివ్ పవర్ మీ మీద ఉన్నట్టు. అప్పటి నుంచి మీరు డౌన్ఫాల్ అవుతారు. ఎవరిపైన అయితే నెగిటివ్ పవర్ ఉంటుందో స్టూడెంట్స్ మీద, వాళ్ళు ఎవరు కూడా బెస్ట్ స్టూడెంట్ అయినా కానీ లాస్ట్కు చదువు మానేసి ఇంటి దగ్గరనే ఉండిపోతారు. వాళ్ళు చదవాలనిపించదు, చదివినా వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళు ఏం చేస్తుందో వాళ్ళకి అర్థం కాదు. అదే మీకు రెండిట్లో ఏదో ఒక కారణం ఉంటుంది. మరి దాన్ని మీరు డైరెక్ట్ వచ్చి తెలుసుకుంటే దాన్ని సరి చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఆస్ట్రాలజీ గురించి కూడా మీరు చూస్తా అన్నారు కదా సార్, అంటే దేనికి సంబంధించి సార్? అంటే ఇప్పుడు ఇలాంటి పూజలు, దానికి సంబంధించి అమావాస్య రోజు, పౌర్ణమి రోజు పూజలు చేయడం అట్లాంటివి కూడా చేస్తూ ఉంటారా సార్? నేను ఈ పూజలు పునస్కారాలు అంటే పూజలు అనేవి చేయను. మొత్తం గ్రహాలు, ఏ గ్రహం బాగలేదు, ఆ వ్యక్తికి ఏమైంది, అతను ఎట్లున్నాడు, దాన్ని బట్టి స్టోన్లు సజెషన్ చేయడం కానీ, స్టోన్లు ఇవ్వడం కానీ, లేదా రుద్రాక్షలు ఇవ్వడం కానీ జరుగుతుంది. నేను ఇచ్చిన వస్తువు ఏదైనా సరే 10 నేను ఇచ్చిన వారం రోజులలో ఆ స్టోన్ కానీ ఆ రుద్రాక్ష కానీ దాని యొక్క ఎఫెక్ట్ ఎంబడే కనబడుతుంది. ఎందుకంటే నేను ఆ వ్యక్తి యొక్క డిఎన్ఏ అంటే నోటి ఉమ్ము లాలాజలం ద్వారా తీసుకొని అతనికి ఏ గ్రహం బాగలేదు చెక్ చేసి, నవధాన్యాలతో డైరెక్ట్ చెక్ చేసి అతనికి ఉన్న వైబ్రేషన్ వచ్చే స్టోన్ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. ఆ స్టోన్ పెట్టుకున్న ఎంబడే మనకు వైబ్రేషన్ స్టార్ట్ అవుతుంది. అందరూ అనుకుంటారు ఈ స్టోన్లలో పవర్ ఉండదని, ఏదో మేము పూజ చేస్తేనే పవర్ వస్తుంది, ఎక్కడ పోయినా పవర్ వెళ్ళిపోతుందని. అది కాదు, ఒరిజినల్ స్టోన్ పవర్ ఉంటుంది. ఇది ఎన్ని వందల సంవత్సరాలు కానీ దీంట్లో పవర్ ఎక్కడ పోదు, పగిలిపోతే తప్పితే. ఈ పవర్ ఏంది, మనకి ఏ దశ బాగుండదో ఆ దశ స్టోన్ ధరిస్తే మన యొక్క ఏంటంటే మన ఫోన్ కింద వైబ్రేషన్ తోటి వేవ్స్ తోటి ఎలా ఫోన్లు వస్తాయో అలానే ఇవి కూడా మన రేషన్ గుంజుకుంటాయి. అంటే సూర్యరశ్మికి వెళ్ళి గ్రహాల యొక్క కిరణాలను గుంజుకుంటాయి. ఓకే సార్, కాలర్ లైన్లో ఉన్నారు. హలో, నమస్తే అండి.
హలో హలో నమస్తే అండి, నమస్తే మేడం. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు సార్? నేను ఆదిలాబాద్ జిల్లా నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి సార్, గురువు గారు ఉన్నారు, మీ ప్రాబ్లం ఏంటో మాట్లాడండి. ఏదైనా పనికి పోతే పని సక్సెస్ కాదు మేడం. ఓకే, ఇంకా సార్ చెప్పండి. మాట్లాడండి సార్, చెప్పండి. ఏదైనా పనికి పోతే పని సక్సెస్ కాదు. మీ ఏజ్ ఎంత ఇప్పుడు? మీ వయసు ఎంత? మనము చేసే పని ఎక్కడైనా పోతే ఏ పని కూడా కాకపోవడానికి కారణం కూడా శనిగ్రహం బాగలేనప్పుడు మనం ఏదైనా పని చేసే సక్సెస్ ఉండదు. పని వల్ల చేసినా కానీ డబ్బులు అనేటివి రావు. ఈ శని ఎఫెక్ట్ ఉంటుంది. దానికి నల్లదారం అనేది కుడి చెయ్యి ఈ కంకణ రేఖ కట్టుకోవాలి, లేదా చెక్ చేసుకొని ఈ నీలం స్టోను కుడి చెయ్యి మధ్య వేలికి ధరించాలి. అది నల్ల నువ్వులకు వైబ్రేషన్ ఉన్న స్టోన్ మాత్రమే ధరించాలి, ఏది పడితే అది పెట్టుకోవద్దు. అలా పెట్టుకుంటే మీకు పోయిన పనులు మంచిగా అవుతాయి. ఓకే, ఇందాక మనం పూజ గురించి మాట్లాడుకుంటున్నాం సార్. ఈ నవగ్రహాలు నవధాన్యాలతో అన్ని ప్రాబ్లమ్స్ తీరిపోతాయంట. ఇప్పుడు మనం పూజ చేస్తే ఏమవుతుంది? పూజ చేస్తే మంచిదే. పూజ చేసి ఆ మంత్రబలం ఎన్ని రోజులు ఉంటుంది? నాకు తెలిసి ఒక 1 month ఉంటుంది మనిషి మీద కానీ ఇంట్లో కానీ. ఆ పూజ చేసినంతసేపు బాగుంటారు, తిరిగినంతసేపు బాగుంటారు. కొందరు డైలీ తిరుపతి వెళ్తుంటారు ప్రతి నెల. నేను కొన్ని వేల మందిని చూస్తున్నా, నాకు తెలిసిన మంది కొన్ని దగ్గర 500 మంది ఉన్నారు. ప్రతి నెల ప్రతి అదే డేట్ 7 తారీఖు అంటే 7 తారీఖు ప్రతి 7 తారీఖు తిరుపతిలో ఉంటారు. వీళ్ళు ఎందుకు పోతారు? తిరుపతి కొండ మొత్తం పాజిటివ్ పవర్. కాలర్ లైన్ లో ఉన్నారు సార్. హలో నమస్తే. నమస్తే అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు సార్? మీ పేరు? నా పేరు చింటూ అండి, నేను వరంగల్ నుంచి మాట్లాడుతున్నాను. ఓకే అండి, చెప్పండి మీ సమస్య ఏంటో చెప్పండి గురువు గారు. గురుగారు, కొంతకాలంగా నేను ఏ బిజినెస్ చేసినా కూడా బిజినెస్ లో లాభాలు రావట్లేదు, కొంత నష్టాలే కనబడతా ఉన్నాయి. గత జనవరి నుంచి చూసుకున్నప్పటికీ కూడా నష్టాలే వెళ్తున్నాయి ఎప్పటికీ కూడా. సో ఏంటి, ఏదన్నా ప్రాబ్లం ఏంటి? యాక్చువల్లీ ఋతువుల బట్టి ఏదైనా ప్రాబ్లమ్స్ మారుతా ఉంటాయా? దానికి ఏమైనా పరిష్కారాలు ఉన్నాయా? ఇప్పుడు ప్రతి మనిషి మీద కూడా గ్రహాల ఎఫెక్ట్ ఉంటుంది. ఒక్కొక్క గ్రహము, శని గ్రహం ఉందాక 19 సంవత్సరాలు ఉంటుంది, ఇట్లా రాహుగ్రహం ఉంటే 18 సంవత్సరాలు, ఇట్లా గ్రహాల ఎఫెక్ట్ ఉంటుంది. నాకు తెలిసి మీకు ఇప్పుడు శని దశ స్టార్ట్ అయినట్టుంది. శని దశ స్టార్ట్ అయితే ఏమవుతుందంటే మనం చేసే పనిలో లాస్ అవుతుంటాం. మనం ఏ పని చేసినా కానీ పెట్టిన పెట్టుబడి పోతుంది. అంటే లాస్ట్కు అంతా పని నడిచి చివరికి డబ్బులు వచ్చే టైంకు మైనస్ కనబడతాం. ఇట్లా మైనస్ కనబడితే ఏంటంటే మీకు శనిగ్రహం బాగాలేనట్టు. శనికి సంబంధించిన నీలం స్టోన్ ధరించాలి. తక్షణం మీకు కావాలనుకుంటే ఇప్పుడు ఎంబడే ఒక నల్లదారం కట్టుకోండి. ఇంకా ఏమైనా అనుకుంటే సప్తముఖి రుద్రాక్ష కూడా వేసుకోవచ్చు. మీకు బిజినెస్ లాస్ అంటారు కాబట్టి అదేంది ఉన్న ప్లేసు ఇన్ని రోజుల నుంచి మంచిగా నడిచి ఇప్పుడు ఇబ్బంది ఉంటేనేమో ఈ శని ప్రభావము బుధుని ప్రభావం ఉన్నట్టు. లేదా మీకు ఇప్పుడు పెట్టిన ప్లేసే బాగలేకపోతే మొదటి నుంచి అట్నే ఉంటేనేమో ఆ ప్లేస్ కూడా బాగలేనట్టు. కాబట్టి మీరు ఇది చెక్ చేసుకొని మీరు నీలం స్టోన్ ధరించిస్తే శని ప్రభావం తగ్గిపోయి డబ్బులు రావడం జరుగుతుంది. శని కారకుడే డబ్బు ఇస్తాడు. శని దశనే కోట్లు సంపాదిస్తాం. శని బాగున్నప్పుడే డబ్బులు వస్తాయి. అందరూ శనిని చూసే భయపడతారు, కానీ శని గ్రహం చాలా మంచి గ్రహము. మీకు ఇప్పుడు శని ఉన్నట్టుంది కాబట్టి డబ్బులు వస్తాయి. దానికి మీరు ఈ స్టోన్ ధరించండి, నీలం స్టోను, మంచిగా అవుతుంది. ఓకే అండి, వేరే కాలర్ లైన్ లో ఉన్నారు. హలో నమస్తే అండి. హలో నమస్తే అండి, మేడం. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు సార్? మీ పేరు? బెల్లంపల్లి అండి, ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లి. ఓకే, మీ పేరేంటి సార్? నరసింహస్వామి. నరసింహస్వామి గారు, మాట్లాడండి సార్, మీ సమస్య ఏంటో చెప్పండి గురువు గారు. గురూజీ గారు చెప్పండి. నమస్తే సార్, గురూజీ గారు. నమస్తే, చెప్పండి. హలో చెప్పండి గురూజీ గారు. ఏ పనులు అనుకున్నా కూడా కావడం లేదు, అన్నింటికి ఆటంకాలు వస్తున్నాయి. హలో చెప్పండి, వింటున్నా, చెప్పండి. హలో చెప్పండి. అదే అన్ని పనులు ఆటంకాలు వస్తున్నాయి, ఏ పని కూడా పూర్తి కావడం లేదు. అంటే నేను మన గురువు దగ్గరలో ఉన్నటువంటి వాళ్ళు చూపించుకుంటే నీ జాతక దోషం అన్నారు. మరి ఏంటిది అంటే అర్థం కావట్లేదు. అంటే ఇప్పుడు మీకు ఎన్ని సంవత్సరాల నుంచి అవుతుంది అట్లా? హలో, మీకు ఎన్ని సంవత్సరాల నుంచి జరుగుతుంది అట్లా? ఇది ఇప్పుడు నాకు దాదాపు ఒక 3 నెలలు అయిందండి, 3 months. 3 months. అంతకుముందు అంత బాగా, ఈ 3 నెలల నుంచి టైం అసలు ఏం బాగాలేదు. ఇప్పుడు మేను కారకుడు శని.
శని గ్రహం బాగలేని వాళ్ళకే ఇబ్బందులు స్టార్ట్ అవుతాయి. అయితే మీకు శని దశ స్టార్ట్ అయి ఉంటుంది. ఆ శని దశ స్టార్ట్ అయినందుకు చేసే పనులు అంటే డబ్బు విషయంలో ఇబ్బందులు వస్తుంటాయి. లేదా మీకు పనులు డిలే అయిపోయి ఏ పనికి పోయినా పని కాకపోతేనేమో రాహుగ్రహం బాగుండదు. రాహుగ్రహం బాగోలేకపోతే ఏమిటంటే మనం ఏ పని చేయబోయినా కానీ ప్రతిరోజు రేపే అంటుంటామో ఆ పని రోజు డిలే అవుతుంటుంది. అయితే ఇది ఏదనేది మీ జాతకం చూస్తే తెలుస్తుంది, అయితే మీరు కలిసినా తెలుస్తుంది. వాళ్ళ రాహుగ్రహం బాగాలేకపోతేనే గోమేధికం స్టోన్ ధరించాలి. అది మీ కుడి చేయి మధ్యవేలికి ధరించాలి. జెంట్స్ అయితేనేమో కుడి చేయి మధ్యవేలు, లేడీస్ అయితేనే ఎడమ చేయి మధ్యవేలికి పెట్టుకోవాలి. పెట్టుకుంటే ఏమవుతుందంటే పనులు సకాలంలో పూర్తి అవుతాయి. అదే శనిగ్రహం బాగాలేకపోతే మటుకు నీలం స్టోన్ పెట్టుకోవాలి, డబ్బు రావడం జరుగుతుంది. ఇవి కాకుండా ఏమైనా మీకు ఇంకేమైనా నెగిటివ్ లాంటిది ఏమైనా ఉంటే దాన్ని సరి చేసుకుంటే కూడా మీరు బాగుంటారు. రాత్రిపూట బాగా నిద్రపోతుంటే మటుకు మీరు మంచిగా ఉన్నట్టే. రాత్రిపూట నిద్ర సరిగా రాకపోతే నెగిటివ్ ఉన్నదని అర్థం చేసుకోవాలి. 11 to 3. ఓకే, అలాగే సార్ ఇప్పుడు నవగ్రహాల గురించి నవరత్నాల గురించి మాట్లాడుతూ ఉన్నారు. అవును. స్టోన్స్ గురించి అసలు అంటే ఆ నవరత్నాల స్టోన్స్ అనేది ఎవరైనా పెట్టుకోవచ్చా? అసలు ఒరిజినల్స్ అవి నవరత్నాలు ప్రతి ఒక్క స్టోన్ ఇది ఒరిజినలా కాదా అని మనకి ఎలా తెలుస్తుంది అంటారు? ఇప్పుడు మనం శనిగ్రహం బాగాలేకపోతే నీలం స్టోన్ పెట్టాలని చెప్పిన, శుక్రుడు బాగాలేకపోతే వజ్రం పెట్టుకోవాలి. వజ్రం పెట్టుకుంటే ఏమవుతుంది, ఎదుటోళ్ళ మీద ఫీలింగ్స్, భార్యాభర్త ఎప్పుడైతే కొట్లాడుతుంటారో వాళ్ళిద్దరి ఇట్లా ఒకరికి శుక్రుడు బాగుంటాడు, శుక్రుడు బాగాలేనప్పుడు ఏమవుతుంది వాళ్ళకు ఫీలింగ్స్ అనేవి ఉండవు. భర్తకు శుక్రుడు బాగాలేతే భార్యను పట్టించుకోడు, భార్యకు ఫీలింగ్స్ శుక్రుడు బాగాలేతే భర్తను పట్టించుకోదు. అప్పుడు ఏమైతే ఇద్దరు అండర్స్టాండింగ్ కాక కొట్లాడుతుంటారు. వాళ్ళకు డైమండ్ రింగ్ పెట్టేస్తే సమస్య తీరిపోతుంది. అలానే గురుడు బాగాలేకపోతే ఏమవుతుందంటే కనకపుష్య రాగం పెట్టాల్సి వస్తుంది. దానికి ఏమవుతుంది, మనం ఏమైనా మాట్లాడుతుంటామో మాట్లాడే స్కిల్స్లా అసలు విషయం మర్చిపోయి మిగతాది మాట్లాడి ఇంటికి వచ్చినాక అరే ఈ విషయం చెప్పకుండా వచ్చినా అంటారు. అది గురుగ్రహం బాగాలేనప్పుడు జరుగుతుంది. అట్లా బుధగ్రహం బాగాలేకపోతే మరకతం పెట్టాలి, గ్రీన్ స్టోను. అది ఏమవుతుందంటే విద్యార్థులు అయితేనేమో చదువులో వెనుకబడతారు, వ్యాపారస్తులు అయితేనేమో తెచ్చిన స్టాక్ అట్లనే ఉంటుంది, అమ్ముడబోదు, మన షాపుకి ఎవరు రారు. దానికి గ్రీన్ స్టోన్ పెట్టాల్సి వస్తుంది. అది కుడి చేయి ఉంగరం వేలు కట్టాలి, ఉంగరం వేలు కానీ చిటికెన వేలు కానీ ధరించాలి. రెండిట్లా దేనికైనా పెట్టచ్చు. లేడీస్ అయితే ఎడమ చేతికి కట్టాలి. అలానే కుజగ్రహం బాగాలేకపోతే అనారోగ్య సమస్యలు వస్తాయి. పెళ్లి కాని వాళ్ళు ఉంటే పెళ్లి కాదు, పెళ్లి అయిపోయినాక కూడా కుజుడు దశ నడిచినా కుజుడు బాగాలేకపోయినా అయితే అనారోగ్య సమస్యలు స్టార్ట్ అవుతాయి. ఇంకా చంద్రగ్రహం బాగాలేకపోతే ఇది ముత్యం ధరించాలి. అది వైబ్రేషన్ ఒడ్లకుంటుంది. ముత్యం చంద్రదశలో ఏమవుతుందంటే ఆ దశ స్టార్ట్ అయితే నిద్ర రాదు, రాత్రిపూట నిద్రకి ఇబ్బంది పడుతుంటుంది దశ స్టార్ట్ కాగానే. కాబట్టి వాళ్ళు ముత్యం పెట్టుకుంటే నిద్ర మంచిగా వస్తుంది. అలానే సూర్యగ్రహం బాగాలేకపోతే ఏమవుతుందంటే దానికి కెంపు అనే స్టోన్ పెట్టాలి. సూర్యోదశ స్టార్ట్ కాగానే వాడిని ఎవరు తిట్టడం వాళ్ళు వాడిని తిడుతూ ఉంటారు. అంటే ఏదో రకంగా చులకన భావంగా చూస్తుంటారు, ఏడుపైనా అతనికి వాల్యూ ఇయ్యరు. అప్పుడు ఏమవుతుంది, అతనికి సూర్యదశ నడుస్తున్నట్టు దానికి కెంపు స్టోన్ పెట్టాలి. అది గోధుమలకు వైబ్రేషన్ ఉండాలి. అది కుడి చేయి ఉంగరం బెల్లు కానీ లేడీస్ అయితే ఎడమ చేయి ఉంగరం బెల్లు కానీ ధరించాలి. ఇంకా అలానే రాహుగ్రహం బాగాలేకపోతే ఏమవుతుందంటే రాహు దశ స్టార్ట్ అయినప్పుడు వాళ్ళు ఏడిపోయినా ఏ పనులు కావు, రోజు రేపు అనే వాయిదాల మీద వాయిదాలు పడుతుంటాయి. ఎందుకు ఇట్లా అవుతుందని ఇబ్బంది పడుతుంటారు. వాళ్ళు ఏంది గోమేధికం స్టోను నల్ల మినుములకు వైబ్రేషన్ స్టోన్ ధరించాలి. అది కుడి చేయి మధ్యవేలుకు, లేడీస్ అయితే ఎడమ చేయి మధ్యవేలుకు ధరించాలి. ఇంకోటి కేతు గ్రహం బాగాలేకపోతే ఏమవుతుందంటే వాళ్ళ మీద వాళ్ళ కాన్ఫిడెన్స్ పోతుంది, నిరాశతో ఉంటారు, అసలు వాళ్ళ మీద వాళ్ళకు నమ్మకం లేకుండా పోతుంది. దానికి క్యాటై అంటాము, వైడూర్యము, అది ఉలువలకు వైబ్రేషన్ ఉండాలి. ఆ స్టోన్ను ఉంగరం వేలుకు ధరించాలి. ఓకే సార్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది ఇవాల్టి గ్రహ వాస్తు దోషాలకు సంబంధించిన పరిష్కారాలను మనం తెలుసుకున్నాము. అలాగే ఎవరికైనా సమస్యలు ఉంటే వాటికి సంబంధించి గురువుగారి నెంబరు వస్తుంది, దానికి ఫోన్ చేసి మీ సమస్యలకి పరిష్కారం తెలుసుకోండి. సెలవు, నమస్కారం. నెక్స్ట్ అప్డేట్స్ చూద్దాం.